యువత భవితకు మార్గం చూపే బైబిల్. నిజంగా బైబిల్ అనగానే చాలామంది అదొక మత పుస్తకంగా, మతంలోనికి మనుషులను మార్చే పుస్తకంగా, విదేశీ పుస్తకంగా చాలామంది బైబిల్ను అర్థం చేసుకోక అపార్థం చేసుకోవటం వలన, బైబిల్ను చదవకపోవటం, బైబిల్ను ఇష్టపడకపోవటం వలన చాలా కుటుంబాలు కూలిపోతున్నాయి అని చెప్పక తప్పదు. ప్రస్తుత సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు తల్లి తండ్రి పిల్లల విషయంలో నుండి కాస్త వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఆనందంగా ఉంటున్నారండి. వాడు పుట్టిన వెంటనే సంతోషపడుతున్నారు. వాడు కాస్త మాటలు నేర్చుకుని ముద్దుగా చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు సంతోషంగా ఉంటున్నారు. పిల్లల విషయంలో ఆనందంగా ఉంటున్నారు. ఎప్పుడైతే పిల్లలు కాస్త యవ్వనంలోనికి వస్తారో తల్లిదండ్రుల్లో నుండి పిల్లల పైన ఆనందం పోయి భయం మొదలైంది. యవ్వనంలోనికి వచ్చిన కుమారుడు కానివ్వండి, యవ్వనంలోనికి వచ్చిన కుమార్తె కానివ్వండి, వీళ్ళ విషయంలో తల్లిదండ్రులు నిరంతరము టెన్షన్ పడిపోతున్నారు, భయపడిపోతున్నారు. కారణం ఏంటంటే చుట్టూ ఉన్న సమాజం అండి అన్ని రకాలుగా పాపాలతో నిండుకుపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్న మేము అనుకునే వాళ్ళం, మా సిటీ పాడైపోయింది, గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎంత బాగున్నారో అనుకునేవాడు నేను. గ్రామాల్లో తిరుగుతున్న తర్వాత అందరు విషయాలు చెప్తుంటే ఓహో ఇవి కూడా అయిపోయినాయా. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలన్నీ కూడానండి ఒకప్పుడు సిటీస్లో దొరికేవండి. ఇప్పుడు పల్లెటూరులో బడ్డీ కొట్లు అమ్మేస్తున్నారట డ్రగ్స్. అంటే పల్లెటూరు కూడా వచ్చేసిందా మత్తు పదార్థం? వచ్చేసింది. వ్యభిచార కేంద్రాలు అనేవి ఎక్కడో సిటీస్లో ఉండేవి, వ్యభిచారం చేసేవారు అక్కడ. కానీ సిటీస్లో కూడా సిటీస్ని వదిలేసి గ్రామాల్లో కూడా ఎటు చూసిన వ్యభిచారం. మనుషులు దైవ భీతిని విడిచిపెట్టి ఈ జీవితం యొక్క విలువను గుర్తించకుండా, పట్టణం లేదు, పల్లె లేదు, ఎక్కడ చూడండి ఎవరిని కదపండి పాపాలు, నేరాలు, అపవిత్రమైన కార్యక్రమాలు, శరీరాన్ని పాడు చేసుకునేవి. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, సభలో కూర్చున్న మీరు లేదా ఈ గ్రామంలో ఉంటున్న వారు యవనస్తులు, ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు యవనస్తులు ఉంటే మీ పిల్లల విషయంలో మీరు సంతోషంగా ఉన్నారా అని అడగండి. అందరి నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? లేదండి, చాలా భయపడుతున్నాం, చాలా భయంతో ఉన్నాం. ఎందుకంటే ఎదిగొచ్చిన పిల్లలు మాట వింటూ మానేశారు. తల్లి తండ్రి మాట అంటే గౌరవం లేని పిల్లలు, కాస్త పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే స్వీకరించలేని పిల్లలు ఎదిగిపోయారు, కళ్ళ ముందు ఉన్నారు. ఇక చాలామంది తల్లిదండ్రులు అయితేనండి పిల్లల మీద ఆశలు వదిలేసుకున్నారు. వాడు ఏమవుతాడోనండి మాకు తెలియదండి, మా చేతుల్లో అయితే లేడండి అంటున్నారు. మా వాడు మా చేతుల్లో లేడండి, నా కూతురు నా చేతుల్లో లేదండి అంటున్నారు. వాళ్ళు వినటం లేదండి అంటున్నారు. ఎందుకు ఇలా మొండోళ్ళు అయ్యారు? ఎందుకు ఇలాగ భయంకరంగా తెలివిలేని వారుగా, కనీసం తల్లిని తండ్రిని గౌరవించలేని వారుగా, మంచి చక్కని అందమైన జీవితాన్ని మత్తు మందు పాలు చేసుకుని, లేదంటే వాళ్ళకు తల్లిదండ్రులు కష్టం, తల్లిదండ్రుల ధనాన్నంతా కూడా వృధా కార్యక్రమాలకి ఖర్చు చేసేంతటి భయంకరమైన తెలివిలేని జనాంగంగా యువత ఎందుకు మారిపోతుంది? ఏంటి దీని వెనకాల ఉన్న కారణం? ఆలోచించాలి. దేవుని పిల్లలారా, ఒకటి చెప్తాను నేను బైబిల్ని బట్టి. ఎవడు పాపాలు చేస్తున్నాడన్నా, ఎవడు నేరాలు చేస్తున్నాడన్నా, ఎవడు తిరగబడుతున్నాడన్నా, ఎవడు వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడన్నా, ఫస్ట్ వాడికి తెలియాల్సింది ఏంటంటే ఆ జీవితపు విలువ తెలియాలి. అప్పుడు కానండి మనిషిని బాగు చేయలేమండి మనం. జీవితం ఎంత విలువైందో చెప్పాలి.
జీవితంలో తప్పులు చేస్తే భవిష్యత్తులో ఎంతటి భయంకరమైన వ్యతిరేకత, ఎంతటి భయంకరమైన శాపము, ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాడో పోసగుచ్చినట్లుగా ప్రతి తల్లి ప్రతి తండ్రి తప్పక యవ్వనస్తులతో మాట్లాడాలి. మళ్ళీ చెప్తున్నాను, వాడు విననివ్వండి వినకపోనివ్వండి, మీరైతే వాడితో మాట్లాడుతూనే ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు కూడా ఏమంటే తప్పు ఒకవైపు లేదండి, తప్పు రెండు వైపులా ఉంది. తప్పు రెండు వైపులా ఉందని ఎందుకు మాట్లాడతానంటే, తల్లి తండ్రి పిల్లల్ని కన్న తర్వాత, నువ్వు తల్లివైన తర్వాత, అమ్మతనం నీకు వచ్చిన తర్వాత, నాన్నగా నువ్వు ఒక బిడ్డను కన్న తర్వాత, మీ ఇద్దరి పైన దేవుడు మోపిన ఒక బాధ్యతను, దైవం ఇచ్చిన బాధ్యతను తల్లి తండ్రి విస్మరించారు. వీళ్ళ తప్పు కూడా ఉంది అందులో. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. ఏంటండి దేవుడి పెట్టిన బాధ్యత అంటే, 8వ వచనం ఒకసారి దయచేసి అందరూ బైబిల్ తీయండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఏమంటే ఇక్కడ నా కుమారుడా అని యవన బిడ్డల్ని పిలుస్తున్నాడు, యవనస్తులతో మాట్లాడుతున్నాడు. నా కొడుకా, నా కుమారుడా, నువ్వు నాకు కూడా కొడుకువే, జాగ్రత్తగా వినాలి ఇది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. ఆగండి, అందరి బైబిల్లో ఉందండి మాట, ఉందా? ఏమనుంది? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును. ఉపదేశము అంటే ఏంటి చెప్పండి? ఉపదేశం అంటే ఇప్పుడు ఈ మీటింగ్ పోస్టర్ చూసారా మీరు అందరూ? మీటింగ్ పోస్టర్ చూసారా? అక్కడ నా బొమ్మేసి కింద ఏమని రాశారు? వాక్యోపదేశకులు, వాక్యాన్ని ఉపదేశిస్తారు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఉపదేశించే అది వేశారు చూసారా, ఆ కిందన చివర ఉంటుంది చూడండి, వాక్యోపదేశకులు, ముఖ్య వాక్యోపదేశకులు అని ఉంటుంది. వాక్యాన్ని ఉపదేశించాలి. ఎవరు? సేవకుడు సంఘానికి వాక్యాన్ని ఉపదేశిస్తాడు. తండ్రి బిడ్డకి ఏం చేయాలి? ఉపదేశం చెయ్యాలి. ఉందా బైబిల్లో? మళ్ళా చదువుతాను 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. అంటే యవనస్తులతో ఏం చెప్పాడంటే, మీ నాన్న నీకు ప్రసంగాలు చెబుతాడు, విను అన్నాడు. ప్రసంగాలు చెప్పే నాన్న లేడు, వినే కొడుకు లేడు. తప్పు ఎవరు చెప్పండి? ఇప్పుడు నా కొడుకు పాడైపోయాడు, నా కూతురు పాడైపోయిందని నువ్వు చేయాల్సిన పనేది. కింద చూడండి, వెంటనే 2వ లైన్లో ఏమంటున్నాడు? నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అంటే వాడికి 2 చెవులు ఇచ్చింది. ఎందుకంటే ఒక చెవులో తండ్రి, ఒక చెవులో తల్లి శేషం పోసినట్టు దేవుడు మాటలు పొయ్యాలా? మీకు అర్థమైందా? ఎడమ చెవిలో తల్లి, కుడి చెవిలో తండ్రి. దేవుడు మాటలు, ప్రసంగాలు, బోధ, వాక్యం. దేవుడు అలా బ్రతకమన్నాడు, దేవుడు ఎలా బ్రతకమన్నాడు, దేవుడు అది చేయొద్దు అన్నాడు, దేవుడు ఇది చేయమన్నాడు. రోజు వాడి చెవిలో దేవుడు అనండి. తల్లి అనలేదు, తండ్రి అనలేదు, వాడు మొండోడైపోయాడు. ఇవనరు తల్లి తండ్రి. ఏమంటారు తెలుసా? నువ్వేం చేస్తావో తెలియదు, ఇంటర్లో నాకు 900 మార్కులు రావాలా ఇవి అంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎంటెక్లో ర్యాంక్ కొట్టాలా ఈ అన్నావు. దేవుడి గురించి ఏమన్నావు? నిజాలు మాట్లాడుకో. దేవుడి గురించి ఏమన్నావు? వాడు చెవిలో దేవుడి గురించి ఏం చెప్పేవాడికి? నీకు మార్కులు రావాలరా, నువ్వు పెద్ద ఉద్యోగం రావాలరా, నీకు ఉద్యోగం రావాలరా, నువ్వు డబ్బు సంపాదించేయాలరా. ఏమండి ఎప్పుడు ఇవి తప్ప విలువలు నేర్పరా? పిల్లలకి విలువలు నేర్పరా? పిల్లలకి ప్రేమ నేర్పరా? పిల్లలకి కుటుంబం అంటే ఏంటో నేర్పరా? పిల్లలకి సమాజం అంటే ఏంటో నేర్పరా? ఈ సమాజం ఎవరిదో నేర్పరా? ఈ సమాజం పట్ల బాధ్యత ఏమైనా నేర్పరా? ఈ సమాజం అంతా దైవ సమాజం అని చెప్పారా? ఎవరికి హాని చేయకూడదురా, వాళ్ళు కూడా పరలోకంలో ఉన్న తండ్రికి పిల్లలురా. చిన్ననాటి నుండి విలువలు, ప్రేమ, నీతి, నిజాయితీ, యథార్థత, పవిత్రత, పరిశుద్ధత, ఇది పాపము, ఇది అపరాధము, ఇవన్నీ చిన్ననాటి నుండి పిల్లలకి నేర్పుంటే ఎందుకండి ఈరోజు యువతకి పరిస్థితి?
పిల్లల్ని ఏం చేశారో తెలుసా అండి? చిన్నప్పటి నుంచి పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? సిగ్గుపడిపోతున్నారండి చాలామంది. పెద్దవాళ్ళు పిల్లలు చేస్తున్న ఈ పనులు కండి, ఆ పనుల్లో పిల్లలని ప్రేరేపించటం వల్ల, ఆ పనులకు తల్లిదండ్రులు ఆ పిల్లల్ని అప్పగించటం వల్ల చాలామంది కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళు చాలా చిరాకు పడుతున్నారు తల్లిదండ్రులను చూసి. బాబు, ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు డాన్స్ వేస్తున్నప్పుడు ఆ మాట ఏమన్నా మీకు వీడియో వేస్తాను చూడండి. పిల్లల్ని ఏం చేశారో చూడండి. చిన్నప్పటి నుంచి బోధ చెయ్యండి, చిన్నప్పటి నుంచి దేవుడు మాటలు చెప్పండి అంటే పిల్లల్ని ఏం చేశారో మీరు చూడండి. ఫస్ట్ కింద జయబాబు, ఆ పిల్లల్ని చూడండి మీరు జాగ్రత్తగా. వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు చేసేది ఏంటో చూడండి. ప్లే. ఐటమ్ సాంగ్స్ కి పిల్లల్ని స్లటీ అండ్ రొమాంటిక్ స్టెప్స్ చేపిస్తే ఇట్ గెట్స్ వెరీ డిస్టర్బింగ్. ఇప్పుడు అక్కడ చిన్న పిల్లని చూడాలా, లేక అడల్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేస్తున్నందుకు ఆ పాపలో ఉమెన్ ని చూడాలా? తెలుగు వాళ్ళంతా చేరి ఒక కార్యక్రమం జరుపుకుంటున్నాం. నేను అనుకోకుండానే అక్కడ జడ్జి స్థానంలో ఇరుక్కుపోయాను. నాకు ఇష్టం లేదు ఇలాంటి పిల్లల మధ్య ఆటలు పోటీలు, ఇవన్నీ ఇష్టం లేదు. అక్కడ ఒక అన్నా చెల్లి ఒంటికి అతుక్కుపోయిన బట్టలు వేసుకుంది. మాక్సిమం 13, 12, 13, 14, ఇంతకంటే ఎక్కువ ఉండదు. పూర్తిగా ఒంటికి అతుక్కుపోయిన బట్టలు వేసుకుని ఇటీవల ఉచ్ఛేదించడానికి వీలు కూడా లేనటువంటి కొన్ని పాటల్ని, ఒక పాటను వాళ్ళు అభినయిస్తున్నారు. అభినయించడం బ్రహ్మాండంగా ఉంది. నేను ఆ జుగుప్స నుంచి పక్కకి వెళ్ళిపోలేను, జడ్జి స్థానంలో కూర్చుని ఉన్నాను. మీ గుండెల మీద చేసి చెప్పండి, అమ్మాయి వైపు మీ కళ్ళు మగాడి కళ్ళలా వెళ్ళాయా, తండ్రి కళ్ళలా వెళ్ళాయా? చాలా తీవ్రమైన మాట నాకు తెలుసు. కానీ 10 మంది మధ్యలో అట్లాంటి ప్రదర్శన ఇవ్వడానికి ప్రోత్సహించినటువంటి కల్చర్ తల్లిదండ్రులది. ఇంట్లోకి వచ్చి తల్లిదండ్రుల్ని ఇంకొకళ్ళు మందలించాల్సిన పరిస్థితిలో మా పిల్లలు ఏదో ఎదిగిపోతున్నారు, సెలబ్రిటీలు అవుతారు. సెలబ్రిటీలు కానక్కర్లేదమ్మా, ఎవ్వరూ సెలబ్రిటీలు కానక్కర్లేదు, మహానుభావులు కానక్కర్లేదు. మీ వైయక్తికమైన జీవితం 100 ఏళ్ల జీవితంలో నేను మనిషిగా బతికేను, సగర్వంగా హాయిగా నిద్రపోగలిగిన ఒక్క క్షణం కోసమైనా బతకండి చాలు. అది వైయక్తికమైన. ఏం చెప్తున్నాడు తెలుసండి, నా సినిక రచయిత, పాటలు రాస్తాడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నన్ను జడ్జిగా పెట్టారండి ఒక ప్రోగ్రాంకి. అవి చూడలేక నేను పక్కకి జరిగిపోయాను. ఆ పిల్లలు చిన్న చిన్న బట్టలు వేసుకుని ఐటెం సాంగుల్లో వేస్తున్న పాట చిన్నపిల్లల్లో చూస్తుంటే నేను ఇప్పుడు ఆ పాపలో చిన్న పాపను చూడనా, ఒక స్త్రీని చూడాలా? నేను ఒక తండ్రిగా ఆ పాపను చూడనా, లేదా ఒక స్త్రీగా చూడాలా, ఒక మగాడిగా చూడనా? ఎంత తీవ్రమైన పదమో తెలుసండి అది. అంటే పిల్లలు సెలబ్రిటీలు అయిపోవాలి. బట్టలు ఇప్పుకొని అందరి ముందు డ్యాన్స్ చేసినా పర్వాలేదు, వాడు సెలబ్రిటీ అయిపోవాలా, అందరికీ తెలిసిపోవాలా. ఏమండి, ఇది ఇప్పుడు ఎందుకు చూపించాను తెలుసా నేను? ఇవి క్రైస్తవ్యంలో జరగవా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నెమ్మదిగా వెనక్కి వెళ్ళి డిసెంబర్కి వెళ్ళండి ఒకసారి. ఒకసారి ఏం జరుగుతుంది డిసెంబర్లో? క్రిస్మస్ పేరిట స్టేజులు కట్టి క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లలతో చేయిస్తున్నవి ఏంటి? డ్యాన్సులు కదండి, ఎగరటాలు కదండి, గెంతడాలు కదండి. ఎందుకవి లోకాన్ని చూస్తున్నారా? దేవుని పిల్లలరా, పిల్లలు పాడైపోయారు, యువత పాడైపోయింది, మా మీద తిరగబడిపోతున్నారు, మా మాట వింటం లేదు అంటే నేను అంటాను, ఫస్ట్ తప్పు తల్లిదండ్రులు పిల్లల్ని పక్కన పెట్టుకుని ప్రతి దినము వాడుతూ బోధ చేయలేదు, తండ్రి ఉపదేశం చేయలేదు, తల్లి బోధ చేయలేదు, మనం దేవుడి కోసం పుట్టావురా అని చెప్పలేదు, ఈ జీవితం దేవుడిదిరా అని చెప్పలేదు. ఒరే, మనం తింటున్నామన్నా త్రాగుతున్నామన్నా పరలోకంలో ఉన్న కన్న తండ్రి కష్టపడి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు రా, ఆయనకు అన్యాయం చేయకూడదురా, ఆయనకి వ్యతిరేకమైన పనులు చేయకూడదురా, ఆయనకి వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదురా. ఎవరండి చెప్పారు? ఎవరు చెప్పారు? భవిష్యత్తు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ఎలా బాగుంటారు తెలుసా? బైబిల్ ఒక యవనస్తుడిని చూపిస్తాను. నాకు 2 జీవితాలు ఉన్నాయి, పూర్వపు జీవితం, ప్రజెంట్ జీవితం. నా ప్రజెంట్ జీవితం చాలా బాగుంది. పూర్వం నేను భయంకరమైన దుర్మార్గుడిని అంటాడు ఒక ఆయన. పౌలు, ముందు ఆయన పేరు సౌలు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకసారి బైబిల్ తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి బైబిల్లో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వం నా లైఫ్లో యేసుక్రీస్తుల వారి వాక్యం రాక మునుపొక జీవితం ఉంది, అది పూర్వపు జీవితం. అప్పుడు నాకు దేవుడు లేడు, అప్పుడు నాకు వాక్యం లేదు, అప్పుడు నాకు నిజం తెలీదు, సత్యం తెలీదు. పూర్వము ఎవరటైనా
దోషకుడను అన్నాడు చూడండి. దోషకుడు అంటే ఏంటి చెప్పండి? ఏంటండి? దూషించటం. జాగ్రత్తగా వినాలి. ఏమండి, ఈరోజు ఏ యవనస్తుడైనా కదపండి, వాడి నోట్లోంచి ఏ మాటలు వస్తాయండి? నిజాలు మాట్లాడుకుందాం. ఏ మాటలు వస్తున్నాయి? బూతులు, దూషణలు, తల్లిదండ్రులు వినలేని మాటలు. ఏమండి, ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఏమైపోయిందంటే, వీళ్ళు ఒక టీముగా ఉంటారండి. ఒక 10 మంది ఒక చోట ఉన్నారనుకోండి, ఒకడినొకడు ఎరా బావా బాగున్నావా అంటాడు. బావా? మీ చెల్లి ఇచ్చారా? ఆయన చెల్లి ఏమైనా పెళ్లి చేసుకున్నావా? బావ ఏంటంటే బావా, మామ, బావా, మామ. బైబిల్లోకి వస్తే యవనస్తుల్ని ఏమని పిలుచుకోమని చెప్పిందో తెలుసండి బైబిల్? నీకంటే పెద్దవాడు అనుకో అన్నా అని పిలు, చిన్నోడు అనుకో తమ్ముడు అని పిలు, ఆడపిల్ల స్త్రీ అనుకో అక్క అని పిలు, పెద్దదైతే, చిన్నదైతే చెల్లి అని పిలు. ఈ బోధటికి చిన్నప్పటి నుంచి చేయలేదు కనుక ఆడు మామ బావ అనుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు తప్పెవరు చెప్పండి? తప్పెవరిది? ఒరే, ఎదురుకుండా ఒక స్త్రీ కనపడితే అక్క అని పిలవరా అని నేర్పు. చిన్నప్పటి నుంచి నేర్పు. అక్కరా అని నేర్పు, చెల్లిరా అని నేర్పు. ఏమండి, ఈరోజు యవనస్తుల నోట్లోంచి వచ్చే మాటలండి అసభ్యకరమైన మాటలండి. చివరికి తల్లిదండ్రులు సహితము వినలేని మాటలు వస్తున్నాయి. తల్లిదండ్రులు సహితం వినలేకపోతున్నారు ఆ మాటలు. చెవులు మూసేసుకున్నారు వాడు మాట్లాడే మాట. ఏమన్నా అంత భయంకరంగా ఎందుకు పరిగాడు? కనీసం విలువలేదు. ఏమన్నా మాట చెప్తానండి, ఓ మాట చెప్తాను, వాడికి ఏం చెప్పాలో చెప్తున్నాను నేను. యవనస్తుడు బయటకు పెడితేనండి, ఎదురుగ్గా ఆడపిల్లడు వెళ్తుంటే ఎంతటి భయంకరంగా మాట్లాడుతున్నారో మీకు తెలియదు కాదు. వాళ్ళని ఎంత హీనంగా మాట్లాడతారు, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, ఎంత అలా కామెంట్ చేస్తున్నారో మీకు తెలియదు కాదు. ఓ మాట అడుగుతాను, వీడికి ఇంట్లో ఒక చెల్లి ఉంటుంది కదా, వీడు చెల్లితో అలాగే మాట్లాడతాడా? మాట్లాడు. వీడి చెల్లిని ఎవరు ఏమనకూడదట, వీడు ఊరి మీద ఉన్న ఆడపిల్లలందరినీ కామెంట్ చేస్తాడట. అంటే వాడికి ఏమర్థమైందంటే, ఇంట్లో ఉన్న ఈమె మాత్రం నా చెల్లె, ఊరి మీద ఉన్న వాళ్ళందరూ ఏమైనా అనుకోవచ్చా? ఏమైనా కామెంట్ చేసేస్తావా? నో. వాడు చిన్నప్పటి నుంచి బైబిల్ నేర్పించుకుంటే బైబిల్ వాడికి ఏమి నేర్పుతుందంటే, ఇంట్లో ఉన్న చెల్లె ఎదురుగ్గా ఉన్న నీకంటే చిన్నదైన స్త్రీ కూడా నీకేమవుతుంది? చెల్లి. ఎదురుగ్గా చెల్లి వెళ్తుందిరా నోర్మై, ఎదురుగ్గా తల్లి వెళ్తుందిరా నోర్మై, ఎదురుగ్గా అక్క వెళ్తుందిరా నోర్మై. దూషించుకో, మాట్లాడుకో. వాడు మాట కంట్రోల్ అయితేనండి ఆల్మోస్ట్ వాడి జీవితం బాగుపడిపోయినట్టే. అవునా కదా? మీరు చెప్పండి. నోరు కంట్రోల్ అయిందా, మాటలు కంట్రోల్ అయ్యాయా, ఆల్మోస్ట్ వాడి జీవితం బాగుపడినట్టే. ఎక్కడ నోటికి కళ్ళెం ఉందండి ఈరోజు? దోషణలు, భయంకరమైన మాటలు, వయసుకు మర్యాద లేదు. వృద్ధాప్యంలో ఉన్నవాడు వెళ్తున్నారు అనుకోండి, యవనస్తులు ఎలా మాట్లాడతారండి ఆ వృద్ధుడి గురించి? గౌరవం లేదు, మర్యాద లేదు. పెద్దోడు అంటే గౌరవాలు, విలువలు, ప్రేమలు, ఎదురుగ్గా ఉన్న స్త్రీలో తల్లిని చూడటం, ఎదురుగ్గా ఉన్న స్త్రీలో అక్కను చూడటం, ఎదురుగా ఉన్న స్త్రీలో చెల్లిని చూడకపోవటం. కారణం ఏంటంటే, ఇవి దేవుడు బైబిల్లో రాయించాడు. ఈ ఉపదేశాలు చిన్నప్పటి నుంచి వాడికి అందలేదు. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా, పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలు అందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అని దేవుడు బైబిల్లో చక్కటి ఈ సమాజం పట్ల ఒక బాధ్యతను దేవుడు బైబిల్లో పెడితే, వాడికి చిన్ననాటి నుండి అవి అందుంటే, చిన్ననాటి నుండి వాడి సమాజం పట్ల అలాంటి ఆలోచనలు కలుగుంటే, ప్రతి స్త్రీలోనూ చక్కగా అక్కను చూస్తే, చెల్లిని చూస్తే, అమ్మను చూస్తే ఎంత బాగుంటాడండి యవనస్తుడు. వాడి మాట ఎంత బాగుంటుందండి. ఈరోజు యువత పాడైపోవడానికి గల కారణం అండి ప్రధానం, అసలు ఒక స్త్రీని ఎలా చూడాలో తెలియకపోవటం, స్త్రీని ఎలా గౌరవించాలో తెలియకపోవటం. ఏమంటే మీరు 90% యువత పాడైపోయిందంటే ఈ అక్రమ సంబంధాలు, ఈ జారత్వాలు, ఈ వ్యభిచారాలు, ఈ ప్రేమలు, ఇక్కడే కదండి నాశనమైంది యువత. సరిగా మేసం రాదు, ప్రేమ అంటాడు. ఈ పిల్ల ఇంటర్మీడియట్ కూడా చదవరు, ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అవ్వదు, నేను ప్రేమించేశాను నాకు ఆడే కావాలి అంటది. ఏమర్థమైంది మీకు జీవితం? ఏమర్థమైంది జీవితం? అసలు మీకు లోకం ఏం తెలిసింది? అప్పుడే కదా మీకు రెక్కలు వచ్చాయి, అప్పుడే కదా ఎగురుతున్నారు, అప్పుడే కదా కాస్త సొసైటీ తెలిసింది. అప్పుడే ప్రేమలా, అప్పుడే పెళ్ళిళ్ళా, అప్పుడే తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారా, అప్పుడే లోకంలోకి ఎగిరిపోతారా? జీవితం అల్లకల్లోలం అయిపోతుందండి యువత పాపం తెలియక.
దేవుని పిల్లలారా, ఇంకా దరిద్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక కల్చర్. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ఉండేది, పాడైపోయిన దేశాలు అవి. మన భారతదేశం బాగుండేది. మన భారతదేశంలో చక్కగా పెద్దవాళ్ళకి పిల్లలు మర్యాద ఇవ్వటం, పెద్దవాళ్ళకి పిల్లలు గౌరవించటం, ఇవన్నీ ఉండేవి ఒకప్పుడు. ఈ మధ్యకాలంలో వస్తున్న భయంకరమైన కల్చర్ ఏంటంటే, ఒకప్పుడు ఎవరైనా త్రాగుతున్నారు అంటే, త్రాగుడు ఎప్పుడు మొదలు పెట్టేవారంటే, ఏదో మొత్తం మీద కుటుంబంలో ఏమైనా పెద్ద పెద్ద కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, కుటుంబాన్ని ఈదలేక ఏదో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను తట్టుకోలేక త్రాగుబోతులు అయ్యేవారు. ఇప్పుడండి యవనస్తులకి 10th క్లాస్ నుంచే త్రాగటం అనేది ఒక ఫ్యాషన్. ఇప్పుడు విషయం ఎలా మారిపోయిందంటే సొసైటీలో, ఒకప్పుడేమో తాగనోడు మంచోడు, అంతే కదండి. ఒకప్పుడు వెనక్కి వెళ్తే ఎవడైతే తాగటం లేదో వాడు మంచోడు, తాగినవాడు చెడ్డోడు. ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది సొసైటీ. ఎవడైతే తాగుతున్నాడో వాడికి ఒక స్టేటస్. వాడు రమ్ము తాగుతాడట, వాడు జిన్ను తాగుతాడట, వాడు బీర్లు తాగుతాడట. ఎవడైనా నాకు మందు అలవాట్లేదు అన్నాడు అనుకోండి, ఆయన అసలు మొత్తం హీనంగా చూస్తారండి వాడిని. నువ్వు వేస్ట్ ఫెయిల్ అంటున్నారు. అదిటండి అది. అసలు నీకేమీ అప్డేట్ అవ్వలేదురా, నీకు అసలు సొసైటీ చేయట్లేదురా. ఇదేదో పెద్ద డిగ్రీలు సాధించినట్టు తాగుబోతు అయిపోయి. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు మంచోడు ఇప్పుడు చెడ్డోడు అయ్యాడు. ఒకప్పుడు చెడ్డోడు ఇప్పుడు ఏమయ్యాడు? సొసైటీ మారిపోయి జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, తల్లిదండ్రులు జాగ్రత్త. సొసైటీ ఎలా ఉందంటే, ఒకప్పుడు చెడ్డోడు ఇప్పుడు మంచోడు అయ్యాడు. పోనీ మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు సినిమాలలో ఏం చూపించేవారు యువతకి అంటే, హీరో అనగానే మంచి బట్టలు వేసుకుని, టక్ చేసుకుని, నూనె పెట్టి ఇలా చక్కగా దూకుని, షేవింగ్ చేసుకుని డిగ్నిటీగా ఉన్నాడు అనుకోండి, వాడు హీరో ఒకప్పుడు. ఇప్పుడు హీరోలను చూడండి, కటింగ్ వేయించుకోవడానికి డబ్బులు లేనట్టు ఉంటుంది వాడు జుట్టు. గడ్డమేమో అసలు ఈడేదో మొత్తం మీద ఎక్కడో జైల్లో పడేస్తే ఏ వసతులు లేక పెంచేసినట్టు ఇలా పిల్లి గడ్డంలాగా ఇంత గడ్డం ఉంటుంది. ఆ మాసిపోయిన గడ్డం, పైన ఒక భయంకరమైన జుట్టు, బట్టలు సరిగా ఉండవు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని గుట్కా నవ్వులుతా ఉండి లింగి కట్టుకున్నాడు అనుకోండి, ఆడు హీరో ఇప్పుడు. పైగా వాడు చేసే వృత్తి ఏంటంటే దొంగతనం. ఏంటి దొంగతనం? నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు. దొంగతనం. వాడు ఏం దొంగతనం చేస్తాడంటే, పోలీసులకు దొరకకుండా స్మగ్లింగ్ చేస్తాడట. స్మగ్లింగ్ చేసేవాడు, దొంగతనం చేసేవాడు హీరో అట. దానికి 300 కోట్ల కలెక్షన్ అట, 400 కోట్ల కలెక్షన్ అట, 2000 కోట్ల కలెక్షన్ అట. దానికి ఉత్తమ అవార్డు అట. ఎందుకు దొంగతనాలు చేయండి రా బాబు అన్న. పాన్ ఇండియా మూవీ అట. ఎంత దరిద్రం అండి సొసైటీ, ఎంత దారుణంగా తయారైందండి. ఏమండి మీకు విషయం తెలుసో లేదో, తమ్ముడు చెప్తున్నాడు కిందాక, ప్రజల పైన సినిమా ప్రభావం చాలా ఉంది. వాళ్ళు ఏ కటింగ్ వేస్తే వీడు ఆ కటింగ్, వాడు ఏ స్టైల్లో ఉంటే ఆ స్టైల్. ఆడేదో సినిమాలో మేనరేషన్ కోసం గూడెలా పైకి లేపితే అందరూ గూళ్ళు లేపుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు పట్టేస్తాయి అయ్యి. ఆ గూళ్ళు పట్టేస్తారే బాబు, మళ్ళీ రాదది. ఎంత పిచ్చి పట్టిందండి లోకానికి, ఎంత పిచ్చి పట్టిందండి, ఎంత భయంకరంగా ఉందండి. పోలీసు వాళ్ళని తిడతాడట, పోలీసు వాళ్ళని దూషిస్తాడట, పోలీసు వాళ్ళకి తప్పించుకో తిరుగుతాడట. వాడు హీరో అట. మరి వీడేమవ్వాలి? వాడిని చూసి వీడు ఏమవ్వాలి? చిత్తూరులోనండి ఒకడు ఎలాగే భుజాన్ని గొడ్డలేసుకుని అడవుల్లోకి వెళ్ళిపోయాడు ఈ ఎర్రచందనం దొంగలు నరకడానికి. ఫారెస్ట్ ఆఫీసర్స్ పట్టేసుకున్నారు, ఫారెస్ట్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత కొట్టి 4 దెబ్బలు. ఎందుకురా ఈ దొంగతనం ఎందుకు చేస్తున్నారు నువ్వు అంటే, అదిటండి సినిమాలో అల్లు అర్జున్ చేస్తే హీరో అన్నారు, నేను చేస్తే దొంగ అంటున్నారు, ఇదేం న్యాయం అంటున్నాడు వాడు. మీకు అర్థమైందా? ఆయన చేస్తేనే హీరోనా, నేను చేస్తే దొంగనా? ఇదేం న్యాయం అండి? ఏంటండి ఇది? లోకం ఎలా ఉందేంటి? దేవుని పిల్లలారా, జీవితాలు బాగోలేదు, బ్రతుకులు బాగోలేదు. ఏది న్యాయము? వివేకం అండి. ఒక క్షణం జాగ్రత్తగా. పిల్లల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవడానికి గల కారణం ఏంటంటే, సినిమాలో చూస్తాడు అదే నిజం అనుకుంటాడు, సీరియల్ చూస్తాడు అదే నిజం అనుకుంటాడు, లేదా షార్ట్ ఫిల్మ్ చూస్తాడు అదే నిజం అనుకుంటాడు. ఒకటండి వివేచన, వివేకం. ఏది తప్పు, ఏది రైటు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, కనీస పరిజ్ఞానం, ఆలోచన పరిజ్ఞానాన్ని యువత కోల్పోయింది. ప్రతి దానికి వీళ్ళు డిపెండ్ అవుతారు దేనో ఒక దాని మీద. గూగుల్లోకి వెళ్తారా, ఫేస్బుక్లోకి వెళ్తారా, యూట్యూబ్లోకి వెళ్తారా, అక్కడ ఏది ఉంటే అదే వీడికి, అదే చేస్తాడు వీడు. ఓన్గా మైండ్ లేదండి, ఓన్గా ఏం ఉపయోగించట్లేదు ఇప్పుడు యువత.
వాళ్ళకి సొంత ఆలోచనలు ఏమి లేవు, సొంత మెచ్యూరిటీ లెవెల్స్ ఏమి లేవు. ఎవడేది చేస్తే దాన్ని ఫాలో అయిపోతాను. ఒకప్పుడండి ఇదే పరిస్థితిలో ఉన్నాడు పౌలు గారు. ఆ రోజు యోధ మతం అనేది ఒక మత పిచ్చి పట్టి మత పిచ్చివాడికి తను తయారు చేస్తే అందరిని తిడుతున్నాడు, అందరిని కొడుతున్నాడు పౌలు గారు. అది చదవండి, ఆ మాట ఎంత బాగుంటుందో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడట, నెక్స్ట్ హింసకుడు, అంటే హింసించాను సమాజాన్ని, కుట్టాను, తిట్టాను, తిరగబడ్డాను, భయంకరమైన జీవితం నాది. దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి ఉన్నతమైన, ఇది అండర్లైన్ చేసుకోండి, ఉన్నతమైన వానిగా ఎంచి నన్ను బలపరిచాడు ఒక ఆయన, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. అంటే నా లైఫ్ పూర్వం ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది, నా బ్రతుకు మారిపోయింది, నా భవిష్యత్తు మారిపోయింది అన్నాడు ఆయన. అది యేసుక్రీస్తుల వారి వలన జరిగింది. ఇప్పుడు నేను ఉన్నతమైన భావజాలంతో ఉన్నాను, ఉన్నతమైన స్వభావాలతో ఉన్నాను, ఉన్నతమైన గుణసంపన్నుడిగా మారిపోయాను. కారణం నా బ్రతుకును మార్చింది దేవుని మాట, యేసుక్రీస్తుల వారి మాట. ఆ మాటే ఈరోజు బైబిలుగా 66 పుస్తకాలుగా దేవుడు సమాజం మధ్యలో పెడితే ఆ బైబిల్ను చదివితే యవ్వనస్తుల భవిష్యత్తు బాగుంటుందా బాగోదా మీరు చెప్పండి. ఇప్పుడు నన్ను నరహంతకుడే మార్చేసిందని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు అక్కడ. నేను నరహంతకుడు, ఒకప్పుడు దోషకుడిని, హింసకుడిని, హానికరమైన వాడిని. ఒకప్పుడు అది నా భవిష్యత్తు బంగారం అయింది బైబిల్ వల్ల అంటున్నాడు. దేవుని పిల్లలారా, అంటే యువత బాగుపడాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళవలసింది బైబిలు. ఎవడు బైబిల్ చదివితే యవనస్తుల మనసు మారుతుందంటే ఖచ్చితంగా మారుతుంది. కారణం ఏంటంటే యవనస్తులు ఎలాంటి తప్పులు చేస్తారో, యవన కాలంలో ఎలా ఆలోచిస్తారో, యవన కాలంలో ఎలా త్రొట్టిల్లిపోతారో, యవన కాలంలో ఎలా పడిపోతారో సమస్తము ఎరిగిన దేవుడు యవ్వనస్తులను ఉద్దేశించి చాలా మాటలు బైబిల్లో రాయించాడు. అవి వాడు చదువుకుంటున్నప్పుడు వాడి జీవితమే బైబిల్లో కనబడుతూ ఉంటుంది. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యవనస్తుడు బైబిల్ చదువుతున్నాడంటే అది నా గురించే రాయబడినట్టుగా ఉందేంటి? నేను చేస్తున్న తప్పులే రాస్తున్నాడేంటి దేవుడు? నేను చేస్తున్నవన్నీ నాతో మాట్లాడుతున్నాడేంటి? నిజం చెప్తున్నాడండి, నిండు యవనస్తుడు తప్పులు చేస్తున్నవాడు, పాపాలు చేస్తున్నవాడు బైబిల్ చదవటం ప్రారంభించాడా, వాడు బ్రతుకును బైబిల్ దిద్దటం ప్రారంభిస్తుంది, దిద్దేస్తుంది. ఇటు స్త్రీయా, ఇటు పురుషుడా, పాడైపోయిన యవనస్తులా, యవ్వన ప్రాయంలోకి వచ్చేసారా, మీరు బైబిల్ చదవండి, మీ గురించి మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడతాడు దేవుడు, మీతోనే స్ట్రైట్గా మాట్లాడతాడు దేవుడు. ఎలాగండి అంటారా? ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం బైబిల్లో. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం అండి. అందరు తీయండి జాగ్రత్తగా, మంచి మాటలు ఉంటాయి చూడండి. ఇక్కడ యవనస్తుల్లో ఈరోజు నీతి లేదు. తల్లిదండ్రులన్నా, పెద్దవాళ్ళన్నా, పాఠాలు చెప్పే గురువులన్నా గౌరవించాలి, కనీస నీతి లేదు. ఎందుకు ఇలా మారిపోయింది? ఎందుకు వాడికి తెలియటం లేదంటే ఇప్పుడు దేవుడు చెప్తాడు చూడండి 3వ వచనం. నీతి, న్యాయము, యథార్థతలు. చూసారా ఎన్ని క్వాలిటీ చెప్తున్నాడో? నీతి, న్యాయం, యథార్థత. ఎంత మంచి గుణాలు తెలుసండి ఇవి. సొసైటీలో లేనిదదే ఈరోజు నీతి లేదు, సొసైటీలో లేనిదదే ఈరోజు న్యాయం లేదు, సొసైటీలో లేనిదదే యథార్థత. ఉన్నదన్నట్టుగా చెప్పేవాళ్ళు లేరు. అబద్ధాలు, నేరాలు, మోసాలు. ఇప్పుడు దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే నీతి, న్యాయము, యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. చూసారా, బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశాలు పొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకి పదవండలు ఏం చేసుకోండి, ఎవరికటివి? యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన. చూసారా, యవనస్తులకి బైబిల్ ఏం పుట్టిస్తుందట? తెలివి, బుద్ధి, వివేకం, న్యాయం, యథార్థత. ఏమంటే ఎన్ని చెప్తుందండి బైబిలు. ఇవన్నీ యవ్వనులకు కలిగించే మాటలు ఇవి బైబిలు.
నేను అందుకే పెట్టాను టైటిల్, యువతకు మార్గం చూపే బైబిల్. యువత భవిష్యత్తు, యువత జీవితానికి బైబిల్ మాత్రమే మార్గం చూపించగలదు. ఎలాగో కూడా చెప్తాను ఇప్పుడు నేను. ఎలా చూపిస్తుందండి? ఎలా చూపిస్తుంది తెలుసండి? ప్రారంభంలో ఒక మాట అన్నాను, మీలో ఎంతమంది గుర్తుందో? ఎప్పుడు కూడానండి ఒక వ్యక్తి తప్పు చేయకూడదు అంటే వాడి జీవితం యొక్క విలువ వాడికి తెలియాలి, ఒకటి. రెండు, వాడు అనుభవిస్తున్న ఆ సుఖాలు ఏవైతే ఉన్నాయో, వాడు తింటున్న తిండా, వాడు కట్టుకుంటున్న బట్టలా, వాడు చదువు కడుతున్న ఫీజా, అవి మనం ఎంత కష్టపడి సంపాదిస్తున్నామో వాడికి తెలియాలి. ప్రతి రూపాయి విలువ వాడికి తెలియాలి. వాడు అనుభవిస్తున్న ప్రతి వస్తువు నేను ఎంత కష్టపడి కొన్నానో తెలుసారా ఆ వస్తువు విలువనికి తెలియాలి. ఆ వస్తువును చాలా జాగ్రత్తగా నువ్వు వాడాలి. ఇవన్నీ తల్లిదండ్రులు పోసుకొచ్చినట్లుగా కూర్చోబెట్టి చెబితేనండి యువత ఎందుకండి ఇలా ఉంటుంది ఈరోజు? ఒకప్పుడు మా కాలంలో రూపాయి అడగడానికి గజ అవనికి రూపాయి ఇవ్వండి పప్పులు కొనుక్కుంటాం. తెలుసు కదండి మీకు. మీ పూర్వం మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ కాలంలో అయితే పైసలు ఉండేవి, 5 పైసలు, 10 పైసలు, పావల. ఆ పావల అడగడానికి అమ్మ బాబో ఏదో పెద్ద పావల ఇవ్వండి అని అడగడానికి తల్లిని కానీ తండ్రిని కానీ భయపడుతూ అడిగేవారండి. ఇప్పుడా ఈడు ల్యాప్టాప్ల మీద ల్యాప్టాప్లు ఎరగొట్టి డాడీ ల్యాప్టాప్ పోయింది బుక్ చేయి అంటాడు. ఎలాగొన్నారు ఈరోజు? లేదా ఈడు కొనిచ్చిన వస్తువులు ఎక్కడ పాడు చేసేసి, లేదా ఈడు అవసరాల కోసం అమ్మేసుకుని డాడీ వస్తువు పోయింది ఇంకోటి కొను. ఇతకు ఆర్డర్లు వేస్తున్నావు. ఒక వస్తువు 50,000 40,000 పెట్టి కొనాలి అంటే తల్లిదండ్రులు ఎన్ని రోజులు ఎండలో పనిచేయాలి ఏమన్నా తెలుసా నీకు? వాటి కష్టం ఏమన్నా తెలుసా నీకు? వాడు ఎంత చెమటోడుస్తున్నాడో తెలుసా? మీ నాన్న నిన్ను కాపాడడానికి, నీకు బట్టలు ఇవ్వడానికి, నువ్వు చదువుకి, నీ ఫీజులు కట్టడానికి, నువ్వు తినే తిండికి, నువ్వు వాడే వస్తువులకి, నీకు చదువులు చెప్పించడానికి అహోరాత్రులు అలుపెరగక రక్తాన్నంతా చెమటగా మార్చి దాన్ని ఫీజులుగా తెచ్చి నీకు కడతంటే నువ్వు కాలేజీకి వెళ్ళి చేసేదేంటి? అంటే మనం ఎప్పుడైతే ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతున్నామో వాళ్ళకి తెలియనప్పుడు నుండి వాడు బ్రతుకును సరైన మార్గంలో పెట్టుకోడు. అలాగే నువ్వెంత కష్టపడుతున్నావో తెలియాలి. ఈ జీవితం ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడో కూడా వాడికి తెలియాలి. ఈ జీవితం సజావుగా గాలి పీల్చుకుంటున్నామన్నా, నీళ్లు తాగుతున్నామన్నా, శరీరంలో ఉన్న ప్రతి అవయవము కరెక్ట్గా పనిచేస్తుందన్నా, పరలోకంలో ఉన్న కన్న తండ్రి భిక్ష రాయి ఈ జీవితం. నువ్వు తప్పు చేస్తే ఆయన బాధపడతాడు, నువ్వు నేరాలు చేస్తే ఆయన బాధపడతాడు అని ఒక పక్క నీ కష్టాన్ని చెబుతూ మరో పక్క ఎవరి కష్టాన్ని చెప్పాలి? దేవుడి కష్టం, దేవుడి ప్రేమ, ఈ జీవితం విలువ వాడికి నేర్పాలి, చెప్పాలి. అప్పుడేనండి వాడు సరైన మార్గంలో ఉంటాడు. అప్పుడేనండి వాడి జీవితాన్ని మార్చుకుంటాడు. అప్పుడేనండి వాడి జీవితం గురించి వాడు ఆలోచిస్తాడు. ఏమన్నా నిజంగా దేవుడు బైబిల్లో పడుతున్న ఒక బాధ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒక బాధ నిజంగా ఆ పిలుపులోనండి ప్రేమ, ఆ పిలుపు వెనకాల ఉన్న బాధ నిజంగా యాజ్ టీజ్గా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మీ పిల్లలతో మీరు మాట్లాడండి. ఎలా మాట్లాడుతుందో తెలుసా దేవుడు? ఇర్మియా గ్రంథం చూద్దాం ఒక మాట. ఇర్మియా గ్రంథం ఏమంటే ముగించుకో త్వరగా, మరి మొదటి రోజు కదా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చదువుదాం బైబిల్లో. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. ఎవడో ఓ మాట నా వైపు చూడండి. మీ పిల్లలంటే మీకు ఇష్టమేనా? ఇష్టమా కాదా? ఇష్టమే కాదా? నా పిల్లలంటే నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు ఒక చేయలేపండి గ్రౌండ్లో. ఇష్టం లేదు అన్న వాళ్ళు గ్రౌండ్లో చేయలేపండి. ఎవరుంటారండి? అందరికీ బంగారాలే, అందరికీ వెండులే. ఎవరు? పిల్లలు. మరి నీ బంగారం నీ వెండి పాడైపోతుంటే నువ్వు ఆలోచించాలి కదా. దేవుడు ఎంత బాగా ఆలోచిస్తున్నాడు చూడండు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కొడుక, నాకు ఇష్టమైన కొడుక, నాకు ఇష్టమైన కుమారుడా. నువ్వు ఎప్పుడైనా ఇలాగ అన్నావా నీ కొడుకుతో? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నీకోసం ఎన్ని కష్టాలు పడుతున్నాను రా, నీకోసం దేవుడికి ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాను రా, నువ్వెందుకురా ఇలా చేస్తున్నావని ఎప్పుడన్నావు కొడుకుతో, ఎప్పుడన్నావు కూతురుతో? దేవుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నాడు. తల్లిదండ్రులు పిల్లలకి ఎలా మన కష్టాన్ని పిల్లలకి ఎలా చెప్పాలో నేర్పిస్తున్నాడు దేవుడు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. చూసారండి, నాకు ముద్దు బిడ్డ, నాకు ముద్దు బిడ్డ. దేవుడండి, నాకు ముద్దు బిడ్డ.
నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకై ఉన్నది. అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతనిని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. నువ్వెందుకురా తప్పు చేస్తున్నావు? నువ్వెందుకురా నేరాలు చేస్తున్నావు? నువ్వు తప్పులు చేస్తున్నప్పుడు, నువ్వు నేరాలు చేస్తున్నప్పుడు నా కడుపు తరుక్కుపోతుంది అంటున్నాడు దేవుడు. నా కడుపు తరుక్కుపోతుందిరా. నిన్ను కన్నవాడిని కదరా. నీ రాక కోసం జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూశాను కదరా. యవన కాలంలో కాడి మోస్తావు అని, నా పని చేస్తావు అని బైబిల్లో రాయించా. బైబిల్ని చేతుల్లో పెట్టి యవనంలోకి వచ్చేసరికి నా సువార్తలో ఉంటావు, నా పనిలో ఉంటావు, నా కాడెత్తుకుంటావు అంటే ఏంట నేరాలు, ఏంట పాపాలు, ఏంట భయంకరమైన క్రియలు? పోలే, నీకు ఎంత మంచి మాట అంటే కింద పోలే, నువ్వు తప్పులు చేసావా, నేరాలు చేసావా, నాకు ఇష్టమైన కొడుకు కదా, నా ముద్దు బిడ్డవు కదా, అవన్నీ నేను వదిలేస్తాను, నేను అవన్నీ విడిచిపెట్టేస్తాను, అవన్నీ నేను క్షమించేస్తాను. నువ్వు గనక నా వైపు తిరిగితే నేను నిన్నేం చేస్తానంటున్నాడు? కరుణిస్తాను. నేను అతన్ని తప్పక కరుణిస్తాను. నీ బ్రతుకును మార్చేస్తానంటున్నాడు దేవుడు. మళ్ళా వినాలి. యవ్వనస్తుడు నీ జీవితాన్ని కనుక దేవుడికి పరిశుద్ధంగా, పవిత్రంగా అలా దేవుడికి అర్పిస్తాను అంటే నీ జీవితాన్ని చాలా ఉన్నతంగా దీవిస్తాడు. నిన్ను ఒక స్టార్ని చేసి చూపిస్తాడు ఈ లోకానికి. స్టార్ అని కానీ ఇందాక చిన్న చిన్న బట్టలు వేసుకుని ఎగిరే స్టార్లు కాదు, విలువలతో కూడిన స్టార్. యవనస్తుడు అంటే అలా ఉండాలండి, యవనస్తురాలు అంటే అలా ఉండాలండి. ఆ నోట్లో నుంచి వచ్చే మాటలు ఏంటంటే అంత బాగున్నాయి, వాళ్ళు చేసే పనులు ఏంటంటే అంత బాగున్నాయి, వాళ్ళ పిలుపు ఏంటంటే అంత బాగుంది, వాళ్ళ జీవితం ఏంటంటే అంత బాగుంది, వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు ఏంటంటే అంత మధురంగా ఉన్నాయి. ఏమైనా బ్రతికితే అలా బ్రతకాలండి అని సొసైటీకి నిన్నొక మాదిరిగా నిలబెట్టేస్తాను అన్నాడు. సమాజం అంతా నిన్ను చూసుకొని నేర్చుకునే వాళ్ళ మార్చేస్తాను అన్నాడు. ఎందుకంటే సమాజానికి విలువలు లేవు, సమాజానికి మంచి తెలియదు. అది ఎప్పుడైతే నీ నోట్లో నుంచి వస్తుందో, ఆ ప్రవర్తనలో నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని వాక్యానుసారంగా బ్రతుకుతూ మంచివాడిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా లోకానికి కనబడతావో నిన్ను ఒక స్టార్ని చేస్తానన్నాడు దేవుడు. పౌలు గారు ముందు అలాగే ఉన్నాడు. మారిపోయిన తర్వాత పౌలు గారు అంటే సమాజంలో విలువ, పౌలు గారు అనేసరికి అనేక మందికి ఆదర్శం, పౌలు గారు అనేసరికి జ్ఞానం, పౌలు గారు అనేసరికి ఆత్మల రక్షణ, పౌలు గారు అనేసరికి ప్రసంగాలు, పౌలు గారు అనేసరికి దేవుడి గురించి ఎన్నో మర్మాలు ఈ ప్రపంచానికి చెప్పిన ఒక స్టార్గా దేవుడు దీవించి పెట్టాడు పౌల్ని. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నీ జీవితం చాలా గొప్పది. నీ గురించి దేవుడు ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఒక్కసారి ఆయన అవకాశానికి ఇస్తే నీ భవిష్యత్తును బంగారం చేస్తాడు. భవిష్యత్తు మారిపోతాయి. ఇప్పుడు బైబిల్లో ఒక యవనస్తుడిని మీరు చూడండి, అసలు భయం అన్న పదవే ఆయనకి తెలియదు అన్నట్టుకుంటాడు. ఎవరు అంటే దావీదు. చిన్నోడండి, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే, చిన్నడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే ఎంతటి భయంకరమైన యుద్ధాలు చేశాడో గొర్రెలను కాపాడడానికి మీకు తెలియదు కాదు. సింహాన్తోనూ పోరాడేసాడట, సింహాన్ని సైతం ఎదిరించాడట. ఎక్కడదంత ధైర్యం అంటే నా వెనకున్నది ఎవరో తెలుసా? దేవుడు. దావీదు జీవితం మీరు చూడండి, చిన్నప్పటి నుంచి ఎక్కడ తప్పులు, ఎక్కడ నేరాలు, ఎక్కడ పాపాలు కనపడవండి. పవిత్రుడు, పరిశుద్ధుడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు. అంత గొప్పగా ఎలా ఎదిగాడు దావీదు అంటే, దావీదు ఒకటి ఫాలో అయ్యాడు. జాగ్రత్తగా వినాలి యువత. నువ్వు ఫాలో అయితే దావీదులో నువ్వు గొప్పవాడు అవుతావు. వెనకాల నుండి యుద్ధాలు చేయించాడు. ఎవడు రాజును చేశాడు, ఒక రాజ్యానికి రాజును చేశాడు, అందరికీ ఆదర్శం చేశాడు. అందరూ ఆయన పాదాలకు మొక్కేటట్టుగా ఆ రోజున సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అమ్మ బాబాయ్ దావీదు 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 దావీదు. దావీదు పేరు తలుచుకోకుండా రాజ్యంలో ఎవడో లేకుండా చేసాడు. ఎందుకంటే అంత హైట్, ఎందుకంటే అంత ఎత్తు, ఎందుకంటే అంత మంచి భవిష్యత్తునిచ్చాడు దావీదు కంటే. దావీదు ఒకటి పాయింట్, ఒకటే పట్టుకున్నాడు. ఒక కీ ఆయనకి తెలుసు. భూమి మీద యవనస్తుల జీవితమా, యవనస్తుల ఆలోచనల బాగుండాలి అంటే ఒక్కటే శరణ్యం, దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం. ఆ వాక్యం ఎవడి హృదయంలో అయితే ఉంటుందో వాడు అసలు తొట్టెళ్ళడు, వాడు అసలు పాపం చేయడు, వాడు అసలు నేరాలు చేయడు అన్నాడు. అంతే. కీర్తనల గ్రంథం 119వ కీర్తనకి రండి అందరూ. 119వ కీర్తన ఇప్పుడు మొదటి వచనం చూద్దాం. బైబిల్లో కీర్తనల గ్రంథం అందరు తీయండి. ఎంత మంచి మాటలు చెప్పాడంటే 119వ కీర్తన మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం,
యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి, ఏమండి ఇది అండర్లైన్ చేసుకోండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు, దేవుని శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. అండర్లైన్ చేయండి, ఇది అండర్లైన్ చేసుకోండి. దేవుడు ధర్మశాస్త్రంలో ఉన్నవాడట, దేవుడు ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నవాడట, దేవుని మార్గాలను నడుచుకునేవాడట, ఏ పాపము చేయడు. ఏ పాపం అంటే, ఏ పాపము చేయడు అంటే ఆన్లైన్ గేములు ఆడి తండ్రి జేబులో ఉన్న డబ్బులన్నీ పాడు చేయడు. అంతే కదండి. మధ్యకాలంలో ఒకప్పుడు పేకట ఊరికి దూరంగా ఎక్కడో పొలాల్లో కొబ్బరి చెట్ల కింద ఆడుకునేవారు. ఇప్పుడు పేకాట ఫోన్లోకి వచ్చేసింది. అట్లా ఏ పేర్లు ఉంటాయి నాకు తెలియదండి పేర్లు. మొత్తం మీద మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పడం పేకాట, అది జోదం, రమ్మీ గేమ్ అటండి. వీడు ఇంట్లో కూర్చొని పేకాట ఆడుతున్నాడు సెల్ ఫోన్లో. డబ్బులు పోతా ఉన్నాయి. నాన్న ఒకసారి ఫోన్ ఏంటి అంటాడు. ఎందుకు అంటే నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఒకసారి ఫోన్ చేసుకుంటాడు. ఉత్తిదే మీ ఫోన్లో ఉన్న 10,000 ఆ ఫోన్లో కొట్టుకుంటాడు. మీకు తెలియకుండానే మీ ఫోన్ పేలో ఉన్న అకౌంట్ అంతా ఖాళీ చేస్తా ఉంటాడు. మీకు తెలియదు, కట్ అయిపోతూ ఉంటాయి. ఎటుపోతున్నారా అంటే వీడు పేకాట ఆడుతున్నాడు గదిలో కూర్చుని. సిగ్గు అనిపించటం లేదు? ఆ డబ్బులు కష్టం, తండ్రి కష్టాన్ని వృధాగా ఇంట్లో కూర్చుని జోదవాడి పోగొట్టడానికి సిగ్గు అనిపించటం లేదు? భయం ఎంత బాగా రాశాడంటే, దేవుని మార్గములో నడిచేవాడు, దేవుడి వాక్యంలో ఉన్నవాడు ఏ పాపము అంటే, ఏ పాపం అంటే జోదమాడ్డు, ఏ పాపం అంటే వ్యభిచారం చేయడు, ఏ పాపం అంటే పరాయి స్త్రీని వేడిపించడు, పరాయి స్త్రీని తప్పుడు చూపుతో చూడ్డు, కన్నులకు నిబంధన చేసుకుంటాడు, నోటికి నిబంధన చేసుకుంటాడు, చేతలకు నిబంధన చేసుకుంటాడు. టైంపాస్ గేములు, పబ్జీలు, ఆన్లైన్ గేములు, ఏమిటి సోషల్ మీడియాలో వస్తున్న భయంకరమైన వీడియోలు, ఇవి చూడడానికి జీవితాన్ని నాశనం చేసుకోడు. దివారాత్రములు బైబిల్ను ధ్యానించేవాడు ధన్యుడు. టైం ఉంటే బైబిల్ చదువుకుంటాడు, టైం ఉంటే ప్రార్థన చేసుకుంటాడు, టైం ఉంటే సేవకుడితో గడుపుతాడు, టైం ఉంటే దేవుడి పనికి వస్తాడు. తప్పు చేయడు, పాపాలు చేయడు, నేరాలు చేయడు. నిజంగా ఆ ఒక్క పదం చాలండి. అసలు ఆయన మార్గాల్లో నడుచుకునేవాడట, ఏ పాపం చేయడట. అంటే అన్ని పాపాలకి మందే అని చెప్పండి. ఇప్పుడు వాక్యమే. జోదగాడా, వ్యభిచారమా, దొంగతనాలా, మత్తుకు బానిసై శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడా, ప్రతి దానికి మందు వాక్యం. వాడికి ఏ పాపం చేయడట. ఎంత బాగుందండి, ఎంత హాయినిచ్చిందో తెలుసా నాకు ఆ వచనం. హాయ్ అండి. ఓహో, పిల్లలకి వాక్యం నేర్పుకుంటే చాలా. అసలు ఏ పాపం చేయడటండి, ఏ పాపం చేయడట. బూతులు మాట్లాడట. ఎందుకంటే బైబిల్ కట్టేస్తుంది నోరు. ఎలా తిడతావురా, బూతులు ఎలా మాట్లాడతావురా అంటది. పక్కోడిని తప్పుడు చూపుతో చూడనవదు. ఎందుకంటే మాపు చూపే ఏమవుతుంది, వ్యభిచారం. కళ్ళు కట్టేసింది, నోరు కట్టేస్తుంది, చేతులు కట్టేస్తుంది, ఊహలు, తలంపులు, ఆలోచనలు కట్టేస్తుంది. పాపాన్ని కట్టేస్తుంటే, పాపం చేయకుండా ఏమంటే కట్లు కట్టి బిగించేస్తుంటే ఎవరు వస్తుంది? ఇక వాడు ఏ పాపం చేస్తాడు మీరు చెప్పండి? ఏ పాపం చేయడు. మళ్ళా చెప్తున్నాను, ఏ పాపం చేయడు వాడు. మాది యవ్వన కాలమే. నేను 20 సంవత్సరాలు ఉండేసరికండి చక్కగా వాక్యాలు నేర్చుకుని ప్రసంగాలు చేయడం మొదలు. 20 కండి 21 సంవత్సరానికి నేను ప్రసంగాలు చేయడం మొదలుపెట్టానండి. ఇప్పుడు నాకు 38, నిండు యవ్వనం. ఎక్కడ నాకు తప్పులు లేవు, ఎక్కడ పాపాలు ఖాళీ కూడా లేదు. నాకు ఖాళీ లేదండి, ఖాళీ లేదు. తప్పులు చేసుకుని నేరాలు చేసుకుని అంత ఖాళీ లేదండి. బైబిల్ చదువుకోవడానికి టైం సరిపోదు, ప్రయాణాలు చేయడానికి టైం సరిపోదు, ఈలో పాటలు రాసుకోవాలని ఉంటుంది, ఎవరు తన సహోదరులతో మాట్లాడాలని టైం ఎక్కడదండి తప్పులు చేయడానికి, పాపాలు చేయడానికి. దేవుని పిల్లలరా, ఒకటే, మీ పిల్లల్ని దేవుడు పనిలో పెట్టండి. మీ పిల్లలకి చెప్పండి, అవనస్తులు కూడా మీటింగ్ జరుగుతుంది కదా, వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో, గ్రౌండ్లో పని చేయి. ఇంట్లో ఉన్నాడా, బైబిల్ చదువుకో. ఇప్పుడు వాడికి దేవుడు 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 అనండి. ఒకటే అన్నాడు. అలా దేవుడు మార్గంలో నడిచేవాడు ఏ పాపము. ఎంత హాయిగా ఉందండి, ఎంత ధైర్యాన్ని ఇచ్చింది మాట. నీ కొడుకు ఏ పాపం చేయడు, నీ కుమార్తె ఏ పాపం చేయదు, బాగుంటారు వాళ్ళు. కానీ నువ్వు చేయాల్సింది దేవుడి జ్ఞానం వాడికి అందించాలి, బైబిల్ నేర్పించాలి, బైబిల్ ఆలోచింపచేయాలి, బైబిల్ గురించి వాడికి చక్కగా బైబిల్ యొక్క గొప్పతనాన్ని వాడికి చెబుతూ ఉండాలి.
దేవుడి యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉండాలి. ఒరే దేవుడి కొరకు బ్రతకాలు రాని వాడికి ఉగ్గుపాలు నూరు పోసినట్టుగా దేవుడు 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 అంటేనే తప్ప మీ పిల్లలని మీరు కాచుకోలేరండి, మీ పిల్లల్ని మీరు కాపాడుకోలేరండి. వాడు బాగుండాలా వాక్యమే, వాడి జీవితం బాగుండాలా వాక్యమే, వాక్యము వాక్యము వాక్యము. ఇలా కిందకి రండి. ఇది ఎక్కడ మీకు ఇప్పుడు 3వ వచనం కదా, కిందకి 9వ వచనం చూడండి. 9వ వచనంలో ఏమంటున్నాడు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకము. తర్వాత పాట చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకున్నాడట? వాక్యం. మాట్లాడుతానండి, చిన్నప్పటి నుంచి చెల్లిరా అక్కరా అమ్మరా చెల్లిరా అక్కరా అమ్మరా అని పిలువు. పొరపాటున వాడు అక్కని ఏదైనా ఒక తప్పుడు చూపు చూడాలన్నా, తప్పుడు మాట మాట్లాడాలి అన్నా, నువ్వు నేర్పిన వాక్యం వాడి హృదయంలో ఉండి వాడిని ఏం చేస్తుంది? భయపెట్టేస్తుంది, గద్దిస్తుంది. అమ్మో దేవుడు వద్దన్నాడండి, దేవుడు అక్క అనమన్నాడు, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, దేవుడు చెల్లి అనమన్నాడు, ఇలా నేనేంటి ఇలా తప్పుడుగా ఆలోచిస్తున్నానని ఆ వాక్యము వాడిని గద్దించి ఆపేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎన్ని మాటలు చెప్పినా పై మాటలు పిల్లలు మారరండి. వాళ్ళకి చెప్పాల్సింది, వాడి హృదయంలో నింపాల్సింది వాక్యం. వాక్యం. మీకు మాట చెప్తాను, పిల్లలు ముగించేస్తాను 2 మాటలు చెప్పి. పిల్లలు బాగా పాడైపోతున్నదండి. ఒకటి, యవ్వనంలో ఉన్న వాళ్ళకి వచ్చే భయంకరమైన రోగం, మొట్టమొదటి రోగం వ్యసనాలు. అంతేనా? వాడు దేనికి అలవాటైపోతున్నాడు? వ్యసనాలు. ఏంటి వ్యసనాలు? త్రాగుడు, మత్తు పదార్థాలు, ఇవే కదండి, తాగుబోతుల విందులు, ఇవే ఒకటి. రెండోది ఉంటే ఏమండి, ఇప్పుడు తల్లిదండ్రుల భయం అంతా ఏంటంటే పడితే వ్యసనాల్లో పడతాడు, లేదంటే రెండో వ్యసనం ఏంటి చెప్పండి? ప్రేమలో పడిపోతాడు. ఇది ఇంకా భయంకరమైంది. పడితే వ్యసనాల్లో పడతాడు, మందులో పడతాడు, త్రాగుబోతు అవుతాడు, తిరిగిపోతూ అవుతాడు, లేదా ప్రేమలో పడిపోతాడు. ఈ రెండు ఒకటే కేటగిరీ. ఈ రెండాట్లో దేంట్లో పడిన వాడికి ఇక భవిష్యత్తు ఉండదు, నాశనం. ప్రేమలో పడ్డాడు అనుకోండి, ఇంక చదవడాడు, మాస్టర్ చెప్పినవి అండవు, అసలు ఎక్కువ మాట్లాడితే కాలేజీకి వెళ్ళడు, ఈ పిల్లలు వేసుకుని ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఇంకంతే, సబ్జెక్టులన్నీ ఫెయిల్, కట్టిన ఫీజు అంతా వృధా, గుండు సున్నాలు వస్తాయి, ఇంట్లో కూర్చుంటాడు. గట్టిగా తిట్టారనుకోండి, నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తాడు. ఇదే ఈ ట్రెండ్. ఇదే తల్లిదండ్రులు ఎక్కువగా ఏమైనా మాట్లాడారనుకోండి, నేను చచ్చిపోతాను, నేను ఊరేసుకుంటాను. ఈ భయానికో కొంత తల్లిదండ్రులు భయం చెప్పట్లేదండి. ఈ మధ్యకాలంలో చచ్చిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. మొన్న మధ్యకాలంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. రిజల్ట్స్ వచ్చినాయా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిన కుర్రోడు రేపు రిజల్ట్స్ వస్తాయనగా ఈరోజు ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకురా అంటే పాస్ అవుతానో లేదో అని భయమట. న్యూస్ ఉంది బాబు, చూపిస్తావా? నీకు న్యూస్ చూడండి, ఇది నేను చెప్తాను న్యూస్ అండి. రేపు చచ్చిపోతాను అనగా రేపు రిజల్ట్స్ అనగా ఈరోజు చచ్చిపోయాడు. ఏం లేదు, పాస్ అవుతాడో లేదోనని భయమట. ఏమంటే ఇదేంటండి, ఇంత పిరుకోలు అయిపోయారేటి, ఇంత పిరికితనం వచ్చిందేంటి వీళ్ళలోకి? ఒకటండి, పిల్లల్లో ఈ మధ్యకాలంలో అసలు ధైర్యం లేదు. ధైర్యం లేకపోవడానికి గల కారణం కూడా దేవుడు లేకపోవటమే. వాళ్ళ వెనకాల దేవుడు వాక్యం లేకపోవటమే. దేవుడు వాక్యం ఎప్పుడైతే లేదో వాడు పిరుకోడైపోతాడండి. న్యూస్ కటింగ్ ఉంటుంది బాబు, పేపర్ కటింగ్. చచ్చిపోయిన ఆయన బొమ్మ కూడా వేసారు చూడండి. ఆ కుర్రాడు ఎంత బాగున్నాడండి, చూడగా నాకు చాలా బాధ వేసింది. ఎంత బాగున్నాడంటే ఆ కుర్రాడు, చాలా బాగున్నాడండి, మంచి కుర్రాడు. భయంతో చచ్చిపోయాడు, కేవలం భయం అండి. అదిగో చూడండి, అదిగో ఫోటో చూసారా అలాగున్నాడు కుర్రాడు. అక్కడ బ్యాటర్ చూడండి, అదిగో కింద. నాకు కనపడట్లేదు, మీకు కనపడుద్ది, మీరు చదువుకోండి జాగ్రత్తగా. నంద్యాల జిల్లాట ఆ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతండి వయసు? 18 సంవత్సరాలండి. రేపు ఫలితాలు రానుండగా ఏం అవ్వలేదు ఇంకా. ఇది చూడండి, ఇదే అడ్వాన్స్ అనమాట ఇప్పుడు యువతకే. అవుతానేమోనని, ఇంకా రిజల్ట్స్ రాలేదు, ఫెయిల్ అయ్యాడని డిక్లరేషన్ కూడా రాలేదు, ఫెయిల్ అవుతానేమోనని భయంతో ఊరేసుకున్నాడట. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాక ఫెయిల్ అయిపోయాక చచ్చినా పర్వాలేదు. ఇది ఎంత అడ్వాన్స్గా ఉంది చూడండి. ఇది భయం.
లోకంలో తల్లిదండ్రులు పెడుతున్న ప్రెజర్ కూడా అలాగే ఉంది. నువ్వు పాస్ అవ్వాలరా, నువ్వు పాస్ అవ్వాలా, చదువు ఒకటే జీవితం కాదు. చదువుకోని వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయ్యారు. సచిన్ టెండూల్కర్ గారు పెద్ద ఏం చదువుకోలేదు, బ్యాట్ పెట్టుకుని బాల్ కొట్టాడు, కోట్లు సంపాదించాడు. లోకంలో చాలా మంది చదువుకోని వాళ్ళు కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. టాలెంట్ వాడిలో ఏముందో చూస్తే అది లోకంలో వాడుకుంటే బతికేస్తాడు. అయినా 60-70 ఏళ్ళు బ్రతకడానికి ఇంతలా భయపెడుతున్నావే, చదువురా అని. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుతాడో లేదో ఆలోచిస్తున్నావా? వాడు ఆత్మ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? యువత భవిష్యత్తు అంటే నీకు ఉండే 60-70 ఏళ్ళు అనుకున్నావా? వాడు చచ్చిపోయిన తర్వాత బ్రతకాలి. వాడు చనిపోయిన తర్వాత వాడు చావుని జయించాలి. వాడు ఆత్మను వాడు రక్షించుకోవాలి అంటే ఎప్పుడు చదువు, డబ్బు, సంపాదన ఇది కాదు. క్యారెక్టర్ నిలబెట్టు, పవిత్రంగా నిలబెట్టు, పరిశుద్ధంగా నిలబెట్టు. దేవుడు అంటే ఏంటో చెప్పు. చచ్చిపోయిన తర్వాత వాడు బ్రతకాలి అంటే దేవుడు పనిలో పెట్టు. ఇది లేదు. వ్యసనాలకి, ప్రేమకి అలవాటు అయిపోయిన ఈ లోకానికి దేవుడు ఎంత మంచి మాటలు రాయించాడో 2 చూసి ముగించేస్తాను. ఇదే 119వ కీర్తనలో పక్కకి పేజీ తిప్పి 28వ వచనం చదవండి. 28. తెలుసు దేవుడికి వ్యసనాలు పాలైపోయి నాశనం చేసుకుంటారు జీవితాన్ని. 119వ కీర్తన 28వ వచనం చూడండి. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయాను. చూసారా, వ్యసనాలతో మనిషి ఏమైపోతాడండి? నీరైపోతాడు. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను. చూసారా, నీ వాక్యం, అంటే ఎటు తిరగండి, ఎక్కడికి తిరగండి, మందు ఏమంటున్నాడు దేవుడు? వాక్యమే, వాక్యమే, వాక్యమే. వాక్యం ఇచ్చే కౌన్సిలింగ్ బాగుంటుందండి. వాక్యం వాడి జీవితాన్ని మారుస్తుందండి. వాక్యము వాడి జీవితం యొక్క విలువను చెప్తుంది. దేవుడి యొక్క భయాన్ని పెడుతుంది. ప్రేమమూర్తిగా మారుస్తుంది. ఒకటి వ్యసనాలు పోవాలి అంటే వాక్యం అనట. ఇకపోతే ప్రేమ 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 అంటున్నారా? అసలు దేవుడు బైబిల్లో నుండి యువతలో ఏముండాలని చూసాడు, ఏముండాలని కోరుకుంటే తెలుసా? ఎవరి మీద ప్రేమ ఉండాలని కోరుకుంటే తెలుసా? నీకు టీనేజ్ రాగానే ఏమంటే శరీరంలో వచ్చిన మార్పును బట్టి నువ్వు స్త్రీనో పురుషుడినో ప్రేమిస్తానంటే కాదు. నీలో ఉండాల్సింది యవ్వనంలోనికి వచ్చావు గనక ఈ యవ్వన బలాన్ని నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. కనుక నీకు ప్రేమ పుట్టాల్సింది ఎవరి మీద? దేవుని మీద. యూదపత్రిక తీయండి, యూదపత్రిక తీయండి. ఒక మాట ఉంటుంది అక్కడ, 23వ వచనం చదవండి, ఎంత బాగుంటుందో. చివరి మాట యూదపత్రిక తీయండి. యూదపత్రిక వచనం చెప్తాను, 21. ప్రియులరా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనండి. యువత, మీరు ఎందులో నిలబడాలి? దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకోండి. పడిపోకండి, మనుషుల ప్రేమలో పడిపోకండి, లోక ప్రేమలో పడిపోకండి. దేవుని ప్రేమలో నిలవండి. నిన్ను కన్నవాడు దేవుడు, నీకు యవ్వనాన్ని ఇచ్చింది దేవుడు, ఆ యవ్వన శరీరంలో బలాన్ని పెట్టింది దేవుడు. ఆయన మీదే తిరగబడతావా? ఆయన ముందే నీ బలాన్ని చూపిస్తావా? నేను ఎందుకైనా దేవుడు మాట అంటున్నావా? ఒక్క మాట చెప్తాను, నిజంగానండి. మనిషి అప్పుడప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఒరే బాబు, కొంచెం నువ్వు అప్పుడప్పుడు నా మాటలు నీకు అర్థం అవ్వాలంటే ఒక్కసారి నీ ముందున్న సృష్టిని చూడు అన్నాడు, జంతువులను చూడు అన్నాడు. ఎందుకంటే జంతువులు సృష్టిలో ఉన్నవి కూడా మనకు పాఠాలు నేర్పిస్తాయి. ఎలాగంటే మీకు మాట చెప్తాను నేను. ఈ యవనస్తుడు ఎవరి మాట విండు? ఇవి తల్లిదండ్రుల మాట విండు, పెద్దల మాట విండు, ఎవరి మాట విండు. చివరికి ఈరోజు దేవుడి మాటను సైతం పట్టించుకున్నాడు యవనస్తుడు, వినడు. ఎందుకు వినంటే వాడు రెక్కల్లో కాస్త ఏమొచ్చింది? బలం వచ్చింది. అమ్మగారు నాన్నగారు ఎక్కువగా తిట్టారు అనుకోండి, వెళ్ళిపోమంటారా ఇంట్లోంచి అంటాడు. ఆడు దేకుతున్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా అని దేక్కుంటా అప్పుడు అంటాడా? దేక్కునే టైంలో ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా అంటాడా? అండో. ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? రెక్కల్లో ఏమొచ్చింది? బలం వచ్చింది. నేను ఎక్కడో చోట పని చేసుకుంటాను, ఎక్కడో చోట బతికేస్తాను నా ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు అమ్మ నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, నాన్న నాకు బట్టలు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే రెక్కల్లో ఏమొచ్చేసింది? ఇప్పుడు బలం. రెక్కల బలాన్ని తల్లిదండ్రుల మీద చూపిస్తున్నాడు, రెక్కల బలాన్ని దేవుడి మీద చూపిస్తున్నాడు. బుద్ధి కలిగించడానికి నిజంగానండి అప్పుడప్పుడు జంతువు దగ్గరికి వెళ్ళరా అంటాడు దేవుడు. సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? చీమ. మరీ దానికి చీమ దగ్గర పంపించాడు. నేను ఎద్దు దగ్గరకో గేదె దగ్గరకో పంపిస్తాను. నేను ఒక గేదెని చూపిస్తాను ఇప్పుడు మీకు.
బాబు గేదె వీడియో వెయ్యాల చివరిదండి ఇది. మీరు చూడండి, అసలు నిజంగా దాన్ని చూసినప్పుడు అండి నా బుర్ర పాడైపోయిందండి. అమ్మ నాయన, దానికి ఉన్న బుద్ధి కూడా మనకు లేదా అనిపించింది. ఒకసారి అది చూడండి, లైట్స్ ఆఫ్ చేయ బాబు, వీడియో అయ్యా. అది దాని బలం చూడండి. ఎద్దు చూడండి ఒకసారి, ఎద్దు కాదు అది గేదె అనుకుంటాను బాబు, నీకు వీడియో పంపాను. అది చూడండి, పెద్ద చేయ కొంచెం అవుతుందా ఏమంటే, దాని బలం చూడండి ఎంత లావుగా ఉంది, ఎంత బలంగా ఉందండి. అగో ఎగురుతుంది ఎగురుతుంది. వానర్ వచ్చాడు చూడండి, ఫస్ట్ కానీ చేయి బాబు, ఫస్ట్ కానీ చేయి. అది తిరుగుతూ చూడు బాగా, అదిగోండి ఎలా ఎగురుతుంది చూడండి అది. ఏమండి ఇప్పుడు అది వెళ్ళి అతను పొడిస్తే అతను బతుకుతాడా మీరు చెప్పండి? అది వెళ్ళి అతను ఏమండి, అదిగో చూడండి, అదిగో వచ్చిందా చూడండి, అది కాలు మీద పడుతుంది చూడండి వెళ్ళి. లైట్లే బాబు. ఏమన్నా నేను మీకు మాట అడుగుతారండి, అది అసలు ఆయన కాళ్ళ మీద ఎందుకు పడిందో నాకు చెప్పాలా. మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పాలా. కాళ్ళ మీద ఎందుకు పడింది చెప్పండి, ఎందుకు పడింది? దాని బలంతో ఒక్కటి పొడిస్తేనంటే ఎగిరి అవతల పడతాడు, మళ్ళీ బతకడు. ఆయన పర్సనాలిటీ ఏమో నాకంటే దారుణంగా ఉంది, మీరు చూసారు లేదో. అంత పక్కపలచినోడికి అంత బలం ఉన్నా అది ఎందుకంటే అలా ఆగో అనగానే అలా కాళ్ళు దగ్గరికి ఎందుకు వెళ్తుంది? అది దానికి ఓ బుద్ధి ఉంది. ఏంటో తెలుసా బుద్ధి? నా బలం నాది కాదు, నేను తింటున్న మూడు పూట్ల గట్టిగా తింటున్నాను కదా, ఈ బక్కపలచటాన్ని ఎట్టడం వల్లే తింటున్నాను. తిండెట్టేవాడిని పొడిచాను అనుకోండి, ఒంటి మీద ఉన్న కండంతా అస్థిపంజరానికి అంటిపోద్ది. 4 రోజులు దానా వేయలేదు అనుకోండి, పరిస్థితి ఏంటంది అంటే. దానికి ఎంత జ్ఞానమో చూసారండి. ఒక గేదె అయి ఉండి దానికి ఎంత జ్ఞానం అండి, ఒక దొన్న అయి ఉండి దానికి ఎంత జ్ఞానం అండి. అందుకే రాశాడు బైబిల్లో దేవుడు, ఎద్దు తన కామాందును ఎరుగును, ఎద్దు ఎరుగుతుందిరా నీ యజమానుడు నువ్వు ఎరగలేదు అన్నాడు బైబిల్లో. ఏమన్నా నిజంగా బైబిల్ నేను అంతా చదివినప్పుడు అండి, సృష్టిలో ఉన్న అన్ని మంచివి అంటాడండి దేవుడు. ఎద్దు మంచిది అన్నాడు, గాడిద మంచిది అన్నాడు. మనోళ్ళు ఏమంటారు తెలుసు, ఎవడన్నా పని చేయకపోతే ఒరే గాడిదలో ఉన్నవరంటే, గాడిద ఏం చేసింది? గాడిద మంచిదే, ఈడు మంచోడు కాదు. ఈడిని అసలు గాడిదతో పోల్చి గాడిద పరువు ఎందుకు తీస్తున్నావు నువ్వు? గాడిద ఏం తప్పు చేసిందండి? ఆవేం తప్పు చేసిందండి? ఎద్దు ఏం తప్పు చేసింది? అన్ని మంచివే. తప్పులు చేసింది ఎవరు? మనుషులు. ఎవడన్నా ఎక్కువ తింటున్నాడు అనుకోండి, ఒరే పంది తింటున్నాడు, చూసారా? అది దాన్ని దేవుడు అలా డిజైన్ చేసాడు, అది అలా తింటది. దాని పరువు తీకి దాంతో పోల్చి అది మంచిది, ఈడు మంచోడు కాదు. మనుషులు మంచోళ్ళు కాదు, జంతువులన్నీ మంచివి. ఎంత బాగా లోబడిందండి అది. దేవుని పిల్లలారా, ఈరోజు నీ బలాన్ని చూసుకున్నా పొగరుతో తల్లిదండ్రుల మీద, కన్న దేవుడి మీద నువ్వు తిరగబడి ఆయన వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతాను అంటే, శరీరంలో నా బలాన్ని దేవుడు అణిచేయగలడు, శరీరంలో నా బలాన్ని తీసేయగలడు. చిన్న రోగం వచ్చిందంటే నీ శరీరంలో ఉన్న కండంతా శరీరానికి అస్థి పంజరానికి అంటుకుపోద్ది, మళ్ళీ బ్రతకవు ఈ భూమి మీద. తల్లిదండ్రులు సన్మానించు, నీకు దీర్ఘాయువునిస్తాను, నీకు తోడుగా కాపాడుతాను అన్నాడు. నీ భవిష్యత్తు మారాలి అంటే బైబిల్లో ఉన్న వాక్యం ఒకటే మార్గం, ఆయన చూపించే శాసనాలు మార్గం. దయచేసి యువత అందరికీ చెప్తున్నాను, మీరు బైబిల్ చదువుకోండి, బైబిల్ నేర్చుకోండి. ఇప్పుడు నిజంగా బైబిల్ నేర్చుకోవడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు యువతకి. ఎంత మంచి అవకాశం అంటేనండి, మీ ఇంట్లో మీ పిల్లలు బైబిల్ నేర్చుకోవట్లేదా? మీ బైబిల్ వినటం లేదా? రండి, మా దగ్గరికి రండి. ఏమండి, ఒక రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ కట్టి 6 నెలల్లో బైబిల్ నేర్పించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. 6 నెలలు మీ పిల్లల్ని పంపించండి. 6 నెలలు మీ పిల్లల్ని పంపిస్తే ఎవడైనా నిజంగా అక్కడ భోజనం పెట్టి అక్కడే చక్కగా వసతులన్నీ ఇచ్చి వాళ్ళు ఉండడానికి ఇచ్చి 6 నెలలు బైబిల్ నేర్పించి మళ్ళీ ఇంటికి పంపిస్తారు. చక్కగా ఉంది అవకాశం, మంచి అవకాశం. పిల్లల్ని పంపండి, వాళ్ళు చక్కగా 6 నెలలు అక్కడ బైబిల్ నేర్చుకుని వస్తారు. దేవుడు మాటలు వాడి జీవితాన్ని మారుస్తే, వాడి బ్రతుకుని మారుస్తే, వాడి ఈ లోకం ఏంటో, వాడి జీవితం ఏంటో వాడికి అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, కనుక బైబిల్ ఒక్కటే యువత భవిష్యత్తును శాసిస్తుంది. శాసనం. నీ భవిష్యత్తు బాగుండాలా? బైబిల్ ఒకటే. నీ మాటలు బాగుండాలా? బైబిల్ ఒకటే. నీలో మర్యాద, గౌరవం, ప్రేమ, సున్నితమైన మనసు, ప్రతి దాన్ని తట్టుకునే ధైర్యం, ఇవన్నీ నీకు కావాలా? బైబిల్ ఒకటే.
దావీదండి, ఇందాక మీకు చెప్పాను కదా, జ్ఞాపకం చేశాను. దావీదు సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయం మీరు చదువుకున్నప్పుడు అండి, దావీదుకు ఒక భయంకరమైన కష్టం వస్తుందండి. ఇలాగ ఇంటర్మీడియట్ పరీక్షలు ఇలాంటి చిన్ననే కాదు. సిగ్లకు అనే ప్రాంతంలో కాపురం ఉంటాడు. భయంకరమైన శత్రు సైన్యం ఆయన మీద తిరగబడిపోయింది. పిల్లలు తీసుకెళ్ళిపోయారు, భార్యలు తీసుకెళ్ళిపోయారు. అతను కాపురం ఉంటాను ఊరంతా కాల్చేశారు. చుట్టుపక్కల ఆయన పక్కన ఉన్న చుట్టూ బలాఢ్యులు ఉంటారు, వాళ్ళ భార్యలు తీసుకుపోయారు, వాళ్ళ పిల్లలు తీసుకువెళ్ళిపోయారు, వాళ్ళ ఇల్లు కాల్చేశారు. ఎవడు నిజంగా అప్పటికే దావీదు సౌలు తరుగుతుంటే కొండల తట్టు గుట్టల తట్టు పారిపోయి ఒక ఊర్లో కాపురం ఉంటే, ఆ ఊర్లో కాపురం ఉన్నప్పుడు కూడా ఆయన జీవితాన్ని నాశనం చేశారండి. ఆయన ఆస్తి అంతా తగలబెట్టేశారండి. పిల్లల్ని భార్యల్ని అందరిని తీసుకుపోయారండి. చుట్టుపక్కల ఉన్న బలాఢ్యులు అంటున్నారు, అప్పటి వరకు దావీదు పక్కనే ఉండి ఎప్పుడైతే ఈ కష్టం వచ్చిందో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, ఇదిగో నీ వల్లే మాకు ఈ కష్టం వచ్చింది, నీ వల్లే మా పిల్లలు చచ్చిపోయారు, నీ వల్లే మా భార్యలు తీసుకెళ్ళిపోయారు ఆ శత్రు సైన్యం అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రాళ్ళతో కొట్టి చంపేయడానికి ట్రై చేస్తున్నారు దావీదుని. ఒక్కడైపోయాడండి, అయిపోయాడండి. కుటుంబం లేదండి, పిల్లలు లేరండి, ఇల్లు లేదండి, ఆస్తి లేదండి. చుట్టుపక్కల నమ్ముకున్న వాళ్ళు తిరగబడిపోయారండి, శత్రువులు అయిపోయారండి, చంపేస్తామంటున్నారండి. ఇంతటి కష్టం ఈరోజు ఏ యవనస్తుడికైనా వస్తే నిలబడతాడా వాడు? పరీక్షలు పాస్ అవ్వకుండానే చచ్చిపోతాడట. మరీ విచిత్రం, ఈ మధ్యకాలంలో ఇంకో వార్త చూశానండి. ఒక యవనస్తుడికి పచ్చకామెరలు వచ్చిందట. పచ్చకామెరలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పత్యం చేయాలి, ఏది పడితే తినకూడదు. ఇంట్లో అమ్మ నాన్నలు చికెన్ తినవద్దురా అంటున్నారట. ఆడికేమో చికెన్ అంటే బాగా ఇష్టమట. ఆ చికెన్ తినేశాడు, రోగం పెరిగిపోయింది, హాస్పిటల్ వేసేసారు. మళ్ళీ హాస్పిటల్ వేస్తే ఆ పచ్చ కామెరలో రోగాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అసలు నాకు ఈ మధ్యకాలంలో నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే, ఎటు చూడండి కామెరలు వస్తే చచ్చిపోతాడు, పరీక్షలు పాస్ అవ్వకపోతే చచ్చిపోతాడు, ఏ అమ్మాయి అయినా నో చెప్పిందంటే చచ్చిపోతాడు, అమ్మ నాన్న ఏదైనా ఒక మాట ఎక్స్ట్రా తిట్టారంటే చావు. వీళ్ళందరికీ ఉంటుందండి. చచ్చిపోయిన తర్వాత పెళ్ళి, చచ్చిన తర్వాత తెలుస్తుంది ఏది కష్టమో. నరకంలో పడి నేనిచ్చిన జీవితాన్ని ఎందుకురా భూమి మీద నాశనం చేసుకుని ఇక్కడికి వచ్చావని దేవుడు ఆరని అగ్నిలో వేసి కాలుస్తుంటే అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో, పెయిన్ ఏంటో. చచ్చిపోతావా? నీ జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకుంటావా? దేవుడు ఇస్తాడు ధైర్యం, రా దేవుడి దగ్గరికి రా, నీ సమస్య ఏంటో చెప్పు, బ్రతుకుని దిద్దుకో. దేవుడిచ్చే ధైర్యం ముందు ప్రపంచంలో ఉన్న ఏ కష్టమైన పారిపోతుంది. ఏమి తెలియట్లేదండి దావీదుకి, మొత్తం నాశనం అయిపోయింది జీవితం అంతా. ఏమంటే అలాంటి పరిస్థితుల్లో దావీదు సూసైడ్ చేసుకోవాలనుకోలేదు. స్నానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, మందిరానికి వెళ్ళిపోయాడు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఏంటి తండ్రి నా జీవితం ఎలా మారిపోయింది, ఏంటి తండ్రి నాకు ఈ కష్టం అనగానే వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు, దావీదో నేను నీకు తోడుగా ఉంటే మనుషులు నిన్ను ఎవడేం చేస్తాడు, ఏ కష్టం నిన్నేం చేస్తుంది, ధైర్యంగా నేనున్నాను వెనకాల, తరుము వాళ్ళని, నీ భార్యలు, నీ పిల్లల్ని, నీ ఆస్తిని క్షేమంగా తీసుకొస్తాను అన్నాడు. అన్న మాట ప్రకారం దావీదు జీవితాన్ని దేవుడు మళ్ళా నిలబెట్టాడు. ఈరోజు పిరుకులు అయిపోయారండి యువత, ప్రతి దానికి పిరికితాను, చచ్చిపోవడమే. ధైర్యం కావాలా? వాక్యం చదువు. పాపం చేయకూడదా? గుండెల్లో హృదయంలో వాక్యాన్ని పెట్టుకో. యువత భవిష్యత్తుకు బైబిల్ ఒక్కటే మార్గం.